మీరు ఆ పాతల బావి గురించి విన్నారా? అందులో రాజుల సొమ్ము దాగుందంటరా. రేయ్, ఆ బావిలో నిధి ఉంది. అదంతా కూడా రాజుల సొమ్ము. మనం గనక ఆ నిధిని తీస్తే ఈ ఊరు మన చేతుల్లో ఉంటుంది. అరే రాజు, ఈ గుడిలో దయ్యం ఉందిరా, దయచేసి నిన్ను బయటికి వెళ్తాడరా. ఏ, నీ భయం మానుకో ప్రసన్న. ఇక్కడ నిధి ఆనవాళ్ళుంటాయి, వెతుకు. రేయ్, ఈ విగ్రహం ఏంట్రా? దీని కళ్ళు నన్ను అదోలా చూస్తున్నాయి. అమ్మా! రేయ్, తాడు గట్టిగా పట్టుకుండ్రా. రేయ్, ఎవడో తాడు వదిలాడు, నన్ను లాగండి పైకి. ఏయ్, సురేష్ ని బావి మింగేస్తుంది. సురేష్ దయ్యమయ్యాడు. అతను అతను నన్ను కూడా లాగుతాడు. నేను నేను ఇక్కడ ఉండను. దయ్యం కాదు ప్రసన్న, సురేష్ బతికే ఉన్నాడు. ఎవడో తాడు వదిలాడు, వాణ్ణి చంపేస్తా. నేను ఎవరిని చంపలేదు రాజు, ఆ బావే చంపుతుంది లోబులను. ఏ, నేను ముందే చెప్పాను రాజు, శాపం మనల్ని మింగేస్తుంది అని. ఆ! హహహహ. సంరక్షకుడు నిన్ను ఎంచుకున్నాడు రాజు. హెహె, సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో లైక్ చేస్తారు కదూ? ఈ చిహ్నం నన్ను చంపుతోంది. పవన్, ఇదేంటి? నువ్వు ఏదో దాస్తున్నావు. తలుపు తలుపు తెరవండి, సంరక్షకుడు బయట ఉన్నాడు, మనం చేస్తాం. శాపం నిన్ను ఎన్నుకుంది రాజు. చిహ్నం నీ లోభాన్ని గుర్తు చేస్తుంది. సంరక్షకుడు నిన్ను వదలడు రాజు. సంరక్షకుడా, నేను అతన్ని చంపేస్తా. నిధి తీసుకొని ఈ శాపాన్ని ఛేదిస్తా. పిచ్చోడివి రాజు, రమేష్ సురేష్ దయ్యాలయ్యారు, నువ్వు కూడా. సంరక్షకుడు నీతో మాట్లాడుతున్నాడు రాజు, నీవు తప్పించుకోలేవు. సురేష్ తిరిగి వచ్చాడు. పవన్, నీకు ఈ శాపం గురించి ఎలా తెలుసు? కొంపదీసి నువ్వే సంరక్షకుడువా? నేను సంరక్షకుడిని కాదు ప్రసన్న, కానీ నా కుటుంబం ఈ గుడిని కాపాడింది. సురేష్ శాపం నా పూర్వీకులను బంధించింది. నేను శాపం రహస్యాలను తెలుసుకున్నాను. రేయ్, నువ్వు మమ్మల్ని ఈ శాపంలోకి లాగావా? నువ్వే ఆ రమేష్ని సురేష్ని చంపావా? నేను ఎవరిని చంపలేదు. శాపం లోబులను ఎంచుకుంటుంది. నీ చాటిపై చిహ్నం సంరక్షకుడి యొక్క గుర్తు. అంటే రాజు చనిపోతాడా? నేను నేను తప్పించుకోవచ్చా? శాపం ఎవరిని వదలదు ప్రసన్న, నీ భయం కూడా నిన్ను మింగుతుంది. లోభం, భయం అంతా నాదే. నేను కూడా శాపంలో చిక్కుకున్నానా? నో! ఇదే నిధి, నేను తీస్తా. ఈ సంరక్షకుడు నన్ను ఆపలేడు. రాజు, ఆ విగ్రహం చూస్తుంది. దాని కళ్ళు అచ్చు సురేష్ రమేష్ లాగే ఉన్నాయి. ఈ గది బావి హృదయం. సంరక్షకుడు ఇక్కడ నివసిస్తాడు. నీవు నిధిని తాకితే అతను నిన్ను తాకుతాడు. నేను ఈ శాపాన్ని ఛేదిస్తా. నో! సురేష్ అతను ఇక్కడే ఉన్నాడు. సురేష్, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నీవు నా వాడివి రాజు. పవన్, నువ్వు శాపాన్ని నియంత్రిస్తున్నావా? నేను నిధిని తీస్తా. సంరక్షకుడు నన్ను ఆపలేడు. రాజు, ఆపరా. నీడ నిన్ను లాగుతుందిరా. సంరక్షకుడు లోబులను మింగుతాడు. నీవు నిధిని వదిలితే శాపం నిన్ను వదులుతుంది. నేను వదలను, నిధి నాది. అరే పవన్, ఏదైనా చెయ్యిరా, రాజు చనిపోతున్నారా. శాపం నిన్ను ఎంచుకుంది రాజు, కానీ ఒక మార్గం ఉంది. ఒకరు
త్యాగం చేయాలి. నో, నేను త్యాగం చేయను. ఆ ఆ ఆ ఆ ఆ ఆ నన్ను వదులు, నన్ను వదులు, నేను నిధిని తీస్తా. అరే రాజు, వదిలేరా, శాపం నిన్ను చంపుతుందిరా. ఒకరు త్యాగం చెయ్యకపోతే సంరక్షకుడు అందరిని మింగుతాడు. ఆ ఆ ఆ ఆ ఆ, నన్ను వదులు, నన్ను వదులు, నేను లోబిని కాదు. నేను నీతోనే ఉన్నాను. పవన్, నువ్వు సంరక్షకుడువా? దయచేసి దయచేసి నన్ను ఈ నొప్పి నుంచి, ఈ శాపం నుంచి విడిపించు. పవన్ పవన్ పోయాడు రాజు, అతను నీడలో కలిసిపోయాడు. మనం ఇక్కడ నుంచి బయటపడాలి. ఆ, బయటపడడం కాదు ప్రసన్న, నేను ఈ శాపాన్ని ఛేదిస్తా. పవన్ చెప్పిన త్యాగం నేను చేస్తా. త్యాగమా? నీవు చనిపోతావు రాజు. నేను ఇక్కడ నుంచి పారిపోతా. రాజు, ప్రసన్న, రండి. బావి మనల్ని పిలుస్తుంది. సురేష్, రమేష్, పవన్ అందరు దయ్యాలయ్యారు. నేను బావిలోకి దిగుతా, సంరక్షకుణ్ణి ఎదురిస్తా. నీవు నాతో రావా ప్రసన్న? ఆ, నేను శాపంలో చిక్కాను. ఇక్కడ నిధి ఉంది ప్రసన్న, కానీ సంరక్షకుడు కూడా ఉన్నాడు. ధైర్యంగా ఉండు. ధైర్యమా? నేను చనిపోతాను రాజు. ఈ బావి దయ్యాల ఇల్లు. ఆ? పవన్, నీవు బతికే ఉన్నావా లేక సంరక్షకుడువా? ఆ, అది పవన్ కాదు, అది దయ్యం. లోభం, భయం నాది. నేను నిన్ను ఎదిరిస్తా సంరక్షకుడా. నిధి నాది, శాపం నీది. త్యాగం లేక మరణం. ఆ! నేను త్యాగం చేస్తా, నిధిని వదిలేస్తా, శాపాన్ని ఛేదిస్తా. నీవు నిధిని వదిలావా? నీవు పిచ్చోడివి రాజు. త్యాగం ఇంకా కావాలి. ఇంకా ఏం కావాలి? అన్నీ వదిలాను కదా. త్యాగం, ఒకరు చనిపోవాలి. రాజు, నేను కాదు, చెప్తా. ఆ, ప్రసన్న, నువ్వా? ఈ, నన్ను క్షమించు రాజు, నేను చనిపోలేను. భయం నిన్ను మింగుతుంది. ఈ, నన్ను వదులు, నేను లోబిని కాదు. నేను రాజును కాపాడాలనుకున్నాను. భయం, మోసం నిన్ను నాకు అర్పించాయి. నీవు తప్పించుకోలేవు ప్రసన్న. పవన్, నువ్వెక్కడున్నావు? ఈ శాపాన్ని నువ్వు నియంత్రిస్తున్నావు కదా. నేను శాపం సేవకుడిని ప్రసన్న. నా కుటుంబం ఈ బావిని కాపాడింది, కానీ శాపం నన్ను కూడా మింగింది. ఇప్పుడు నీ వంతు. హ 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 హ. ఏ, ఏ, నన్ను వదులు, నన్ను వదులు. నేనేం చేశాను? నేను లోబిని కాదు. నేను మోసగాన్ని కాదు. నీ భయం నిన్ను మోసగాడిని చేసింది. నీవు రాజును త్యాగం చేశావు. ఇప్పుడు నీవు నా వాడివి. హ హ హ హ హ. హ హ హ హ హ. ఎవరైనా సహాయం చేయండి. రాజు, పవన్, నన్ను కాపాడండి. నీవు నన్ను మోసం చేశావు ప్రసన్న. ఇప్పుడు నీవు నాతో రా. నో! శాపం పూర్తయింది. సంరక్షకుడా, నన్ను తీసుకో, కానీ ఈ శాపాన్ని ముగించు. నా స్నేహితులను విడిపించు. లోభం నిన్ను మింగింది. ఏ, నేను లోబిని కాదు, నేను నిధిని వదిలాను. నీవు ఏం కోరుతున్నావు? త్యాగం, నీ ప్రాణం. ఏంటి, నా ప్రాణమా? అయితే తీసుకో, కానీ ఈ శాపం ఆగాలి. రాజు, నన్ను క్షమించు. ప్రసన్న, నువ్వు బతికే ఉన్నావా? శాపం అతన్ని నీడగా మార్చింది. రాజు, నేను నిన్ను మోసం చేశాను. భయంతో తాడు వదిలాను, కానీ శాపం నన్ను మింగేసింది. ప్రసన్న, ప్రసన్న, నువ్వు బతికే ఉన్నావు. నేను
నేను నిన్ను బయటికి తీస్తా. ఈ శాపాన్ని ముగిస్తా. శాపం ముగియదు రాజు. సంరక్షకుడు నీ ప్రాణం కోరుతున్నాడు, కానీ నేను ప్రసన్న నువ్వేం చేస్తున్నావు? నేను త్యాగం చేస్తాను రాజు. నా మోసాన్ని నేనే సరిచేస్తా. ప్రసన్న, నువ్వు నన్ను కాపాడావు. సంరక్షకుడా, ప్రసన్న తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ శాపం ముగియాలి. ప్రసన్న భయం అతన్ని మింగింది, కానీ నీ లోభం నిన్ను ఇక్కడ ఉంచింది రాజు. నేను లోబిని కాదు, నేను నిధిని వదిలాను. నా స్నేహితుల కోసం నేను పోరాడుతున్నాను. నీవు లోబివి కాకపోతే శాపం నిన్ను ఎందుకు ఎన్నుకుంది? నీ ఛాతిపై చిహ్నం నీ నిజాన్ని చెప్తుంది. నేను శాపాన్ని ఛేదిస్తా. మంత్రం నీ ప్రాణం కోరుతుంది. ఈ శాపం ముగియాలి. సంరక్షకుడా, నీవు నన్ను తీసుకో, కానీ ఈ బావి శాంతించాలి. నీ త్యాగం శాపాన్ని ఆపుతుంది, కానీ నీవు నాతో ఉంటావు. రమేష్, సురేష్, ప్రసన్న, మీరు విడుదలయ్యారు. శాపం ముగిసింది. త్యాగం శాపాన్ని ఛేదిస్తుంది, కానీ బావి ఎప్పటికీ వేచి ఉంటుంది. ఇది నిజంగా ముగిసిందా? లోభం ఇక నాకు వద్దు.